అందరికీ నమస్కారం. నేను మీ తెలుగు అమ్మాయి శివాని నాగారం. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మా స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో కైండ్ ఆఫ్ యూ ఫర్ సచ్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. చాయ్ బిస్కెట్ టీం అందరికీ కూడా, సందీప్ గారు, అనురాగ్ గారు, విద్య గారు, దివ్య గారు, చాలా మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు. సుహాస్ జర్నీ వాళ్ళని చూస్తే చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా టైటిల్ మారగానే ఫస్ట్ టెన్షన్ పడ్డానండి. అందరూ మా టీంలో అందరూ టెన్షన్ పడ్డాము. కానీ హే భగవాన్ మూవీ టైటిల్ ఆ భగవంతుడే బలం ఇచ్చాడేమో, అందుకే హే బలవంతుగా మారింది. ఆ బలంతోనే ఫెబ్ 20న మేము మా సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాము. మీరు అందరు కలిసి చాలా హ్యాపీగా వచ్చి చూడొచ్చు. చాలా నచ్చుతుంది మీకు, చాలా నవ్వుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు, మాట్లాడుకుంటారు మా సినిమా గురించి. ఫాదర్ సన్ సెంటిమెంట్ కానివ్వండి, ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి, ఒకరి కోసం ఎలా నిలబడాలి అనేది మా సినిమా చెప్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్తో పాటు ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ గ్యారంటీడ్, అన్లిమిటెడ్ ఫన్ గ్యారంటీడ్. మా వంశీ నందిపాటి గారికి, బనివాస్ గారికి, నరేంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్. వంశీ గారు అయితే ఇప్పుడు ఎగ్జామ్ ముందు రోజు ఏమి రాని స్టూడెంట్లా ఫీల్ అవుతాను నేను. ఆయన ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు, సార్ లిస్ట్ తగ్గించండి సార్, నాకు లిటిల్ హార్ట్స్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇందులో ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ అవుతుంది, టెన్షన్ కూడా అలాగే పెరిగిపోతుంది. కానీ సార్ నాకు తెలిసి అందుకే అనుకుంటా సార్, మీరు అంత బలంగా కోరుకుంటారేమో, లేదు ఈ సినిమా హిట్ అయి తీరుతుందని. అండ్ హిట్ అవుతుంది సార్, ఐ నో సార్. మా గోపి గారికి, నరేంద్ర గారికి తెలుగులో ఇది ఫస్ట్ డెబ్యూ. డెబ్యూ చాలా స్పెషల్. అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మీ ఇద్దరికి కోరుకుంటున్నాను. గోపి గారు మీరు చాలా 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 స్వీట్, చాలా సపోర్ట్ చేస్తారండి ఎప్పుడు నాకు. నేను వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లు కూడా డెబ్యూ డైరెక్టర్లు, అండ్ దర్ వెరీ స్వీట్, వెరీ సపోర్టింగ్. నేను చాలా లక్కీ ఫీల్ అవుతాను అలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినందుకు. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్వరాజ్ గారు, హెబ్రాన్ గారు, విక్కీ గారు, గోపి గారు, రాజు గారు, అందరూ వీళ్ళు అసలు డే అండ్ నైట్ ఎలా కష్టపడ్డారండి. నిద్ర పోవడం అనేది మర్చిపోయారేమో, అలాగే భోజనం చేయడం కూడా మర్చిపోయారేమో, అలా డే అండ్ నైట్ వర్క్ చేశారు. ఆ ప్రొడక్షన్ టీం నుంచి రమణారెడ్డి గారు, దిగంధర్ గారు, అసలు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అసలు ఎలా మేనేజ్ చేశారో తెలీదు. మా డిఓపి మహిరెడ్డి గారు చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సెట్ వేశారని చెప్పారు కదా, చాలా బ్యూటిఫుల్గా చూపించారు మా అందరినీ కూడా. ఆయన యాంగిల్స్ కానివ్వండి, వాట్ ఎవర్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఎడిటర్ విప్లవ్ గారు ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ వర్క్ అండి. ఆ క్లారిటీ ఏదైతే ఉందో ఆయనకి అదే బలం అండి. సినిమా చూసాము, చాలా క్రిస్ప్గా కట్ చేశారు, అది మాకు చాలా పెద్ద అసెట్. థ్యాంక్ యూ సో మచ్ విప్లవ్ గారు. మాకు మంచి మంచి పాటలు రాసినందుకు మా కేకే గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా పెద్ద అసెట్, మా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, అన్ని ఎండ్స్లో హీరో మా విప్లవ్ గారు, సారీ మా వివేక్ సాగర్ గారు. సారీ మా వివేక్ సాగర్ గారు. సెకండ్ సినిమాలో లిటిల్ హార్ట్స్కి సింజిత్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో వర్క్ చేశాను. ఆయన సింజిత్ ఎప్పుడు చెప్పేవాడు, అసలు వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడు, ఆయన గురువు గారు. అండ్ నౌ ఐఎమ్ సో హ్యాపీ, సో లక్కీ టు ప్రజెంట్ యూ బ్యూటిఫుల్ మ్యూజిక్ మా హే బలవంతులో. సార్ అసలు మీరు ఇరగొట్టేశారు సార్, అసలు సగం కూర్చొని మీ వల్ల ఇరిగిపోతాయి సార్ థియేటర్లో. మీ మ్యూజిక్, మీ బీజిఎం టాక్ సార్, అక్కడ ఫుల్లీ టాక్. మా బ్లాక్ బస్టర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి. అండ్ చెప్పొచ్చో లేదో కానీ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూలో, సో థ్యాంక్ యూ సో మచ్. మా యాక్టర్స్ అందరికీ, శ్రవంతి గారికి, లావణ్య గారికి చాలా బాగా చేశారండి వాళ్ళు. తెలుగు అమ్మాయిలు బాగా చేస్తారు, ఎగ్జాంపుల్స్. ధీరజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి.
చాలా బాగా చెప్పారండి. మీరు అన్నట్టే, మీరు ప్రామిస్ చేసినట్టే అంబాజీపేట తర్వాత మా ఇద్దరు కాంబినేషన్లో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హర్షవర్ధన్ గారు మా నాన్న క్యారెక్టర్ ప్లే చేశారు. సార్ ఐ లవ్ యువర్ స్పీచ్ సార్, ఎంత బాగా మాట్లాడారు సార్ మీరు అసలు. అంతే అంతే సార్ అంతే. నరేష్ సార్, హర్ష సార్ అండ్ అన్నపూర్ణమ్మ గారు, వీళ్ళు ఎంత సీనియర్ యాక్టర్స్ అయినా సెట్ మీద అసలు ఫ్రెండ్స్ లానే ఉంటారు. అస్సలు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఐ థింక్ వాళ్ళ ప్రొఫెషనల్ ఎథిక్స్ వల్లనో, వాళ్ళు పని చేసిన ఎక్స్పీరియన్స్ వల్లనో అంత హంబుల్నెస్, అంత గ్రౌండెడ్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లవ్లీ ఎక్స్పీరియన్స్. ఇకపోతే మా సుదర్శన్, మా బంక గారు, సుదర్శన్ గారు మా బంక. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సింగింగ్ అండి. చాలా బాగా పాడతారు మీరు. మా సినిమాలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బిట్ పాడారండి. అది మీకు ఆయన స్పీచ్ మళ్ళీ ఇప్పుడు పాడి చూపిస్తారు. బట్ జోక్స్ అపార్ట్, సుహాస్ నాకు ఎంత క్లోజ్ అయ్యారో అంతే క్లోజ్ నాకు సుదర్శన్ గారు అయ్యారు. హౌ స్వీట్ హీస్ అండి. ఎక్కడ చూసినా వెరీ కంఫర్టబుల్ టు బీ అరౌండ్ దెమ్ అండి. ఒక సీన్ని కంఫర్టబుల్గా కామెడీ పండించాలంటే అంతే ఈజీగా వర్క్ చేసే స్కోప్ ఉండాలి మన కో యాక్టర్స్తో. సో ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ సుదర్శన్ గారు. ఇంకా చాలా సినిమాలు చేయాలి మనం. ప్రశాంత్ గారికి, నితిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లీ మా సుహాస్తో ఖచ్చితంగా ఇది చాలా చాలా స్పెషల్ సినిమా. నాకు ఇంకా గుర్తుంది, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక ఈవెంట్లో నేను చెప్పాను, మనం ఇంకా చాలా బ్లాక్ బస్టర్లు చేయాలి, లేదా నువ్వు చేసిన ప్రతి బ్లాక్ బస్టర్లో నేను ఉండాలి. గుర్తుందా? దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ అండి. చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మా యాంకర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రేమనిస్తారండి ఆడియన్స్, అంతే ప్రేమ కొంచెం ఎక్స్ట్రా మా సినిమాకి ఇవ్వండి. Feb 20th హే బల్వంత్తో ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఇంత క్యూట్గా అడిగాక ఇవ్వకుండా ఉంటారా? థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు. విషింగ్ యూ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఇంకేదో చెప్పాలి. ప్రమోషన్స్లో థ్యాంక్ యూ శివాని. నా లక్కీ చామ్ ఈ అమ్మాయి ఫస్ట్ మూవీలో మన అంబాజీపేటలో కూడా సాంగ్ నేనే లాంచ్ చేశాను. ఇందాక సూపర్ హిట్ అన్న సాంగ్ తీరసి గుర్తుంటే నీకు. థ్యాంక్ యూ శివాని. నేను ఇక్కడ ప్రమోషన్స్లో వీళ్ళందరూ నాకు దొరుకుతారు కానీ ఒక్కరు మాత్రం దొరకరు నాకు. హర్ష గారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే ఈయన నాకు లీడర్ సినిమా గుర్తుంది కదా, లీడర్ సినిమాలో అందరూ మీరు ఒక లీడర్ని చూస్తున్నాను సార్ అని అంటారు కదా, అందరు రానా గారు ఇంక చూస్తూ ఉంటారు, నేను మాత్రం హర్ష గారు ఇంక చూస్తా. ఈయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అలా ఎలా ఇస్తారంటే ఎక్స్ప్రెషన్స్ ఈయన అంటే సూపర్ సార్. ఈ మూవీలో కూడా ఎరక్కొట్టేశారు. ఇట్లా మమ్మల్ని ఎప్పటి నుంచో అలరిస్తున్నారు, అమృతం టైం నుంచి మమ్మల్ని అలరిస్తున్నారు సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్ సార్. థ్యాంక్ యూ. సూపర్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా హే బలవంత్ టీమ్ని మరింత బలం చేయడానికి వచ్చినటువంటి సందీప్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సందీప్ గారి విషెస్. ఎస్ అంటే ఇందాక సుదర్శన్ జోక్ వేసినప్పుడు కొంచెం నవ్వు ఎక్కువ ఎందుకు వచ్చిందంటే, సుదర్శన్ అంటే చాలా ఇష్టం, మీరు చాలా రోజుల నుంచి పరిచయం కాబట్టి ఆ టైమింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల, అందుకు కొంచెం గట్టిగా ఎక్కువ నవ్వాను. బియాండ్ దట్ ఫస్ట్ స్టేజ్ మీద పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందాక ఏసీ చలికి ఆల్మోస్ట్ చచ్చిపోయాను. రెండోది, ఇక్కడ మేమందరం స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెక్కడ అక్కడ తింటున్నారో వాళ్ళందరికీ నా దిష్టి తగులుద్ది. ఎందుకంటే నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది, బట్ మీరు మాత్రం సోలో వెళ్తుంటున్నారు. దిష్టి మీకు చెప్పేసా. నెక్స్ట్, ఈ ఈవెంట్కి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. వన్ బై వన్ వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయింది 2 విషయాలే. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికీ అర్థమయ్యే వల్ల. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళు నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, ఆయన వివేక్ గారు ఇది తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు ఇలా. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాస్ అన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అన్న అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరీర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో
అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. సో నాకు ఒక రకమైన ఒక వెరీ ఇన్స్పైరింగ్ ఫిగర్ ఫర్ ద ఎఫర్ట్ హీ పుట్స్ ఇన్ టు మేకింగ్ సంథింగ్. దాని తర్వాత ధీరజ్ నాకు ఎప్పటి నుంచో ఆయన ఫ్రెండ్. వీళ్ళు టీంని చేసుకుంటూ వచ్చే సినిమాలన్నీ చూసారంటే అది గర్ల్ ఫ్రెండ్ అయినా, అంబాజీపేట అయినా, ఇప్పుడు మన కపుల్ ఫ్రెండ్లీ అయినా, నన్ ఆఫ్ దెమ్ రెగ్యులర్గా మార్కెట్లో ఏదైతే వర్కౌట్ అవ్వదో అని అందరూ చెప్తారో అలాంటి సినిమాని వాళ్ళు ఎత్తుకుని దాన్ని తీసుకొచ్చి చేస్తున్నారు. వంశీ నాండపాటి గారు నాకు గత 6 నెలలు 8 నెలలుగా బాగా ఎక్కువ అనిపించే పేరు. మార్కెట్లో ఎలాంటి సినిమా ఆడుతుందని తెలిసి దాన్ని చేయడం ఒకటి, మనకి నచ్చిన సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం రెండోటి. ఈ రెండో రకం ప్రొడ్యూసర్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన సినిమా మీద ఒక గర్వం, ఒక చిన్న బలుపు ఉండాలి. అంటే నేను పూర్తి నిజాయితీతో సినిమా చేశాను, ఇది మనకి నచ్చాలని. అది దానిలో ప్రతిసారి కనిపిస్తుంది. మళ్ళీ ప్రొడ్యూసర్ రెడ్డి గారికి ఐ రియలీ లైక్ ఇట్ దట్ మీరు బెంగళూరు నుంచి వచ్చి, ఇందాక డైరెక్టర్గా చెప్తుంటే కూడా ఉన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చి ప్రతి ఒక్క విషయం ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారు అని. ఒక యంగ్ టీమో, ఒక కొత్త టీమో ప్రొడక్షన్లోకి డైరెక్షన్లోకి వచ్చినప్పుడు దే ప్రైమర్లీ కమ్ బికాస్ ఆఫ్ క్రేజీనెస్ ఆన్ దిస్ జాబ్ అండి. దాని మీద పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చి నేను బాగా ఎంజాయ్ చేయాలి అనుకుని అన్నీ పెట్టుకుని వస్తారు. సుహాస్, నాకు ఎప్పుడు సుహాస్ అంటే చాలా ఇష్టం. తన చాయ్ బిస్కెట్ రోజు నుంచి నేను తను ఫాలో అవుతున్నా. తన ఫిల్మ్స్ ఆల్మోస్ట్ 90% ఫిల్మ్స్ ప్రతిదీ నేను చూశాను. అండ్ నాకు తన పర్ఫార్మెన్స్ అన్నా, తన అవేర్నెస్నెస్ అన్నా, ప్రతిసారి తన ఎఫర్ట్ దానికి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇందాక ఐ థింక్ సందీప్ చెప్పినట్టు తను ఒక కథను నమ్మి దాన్ని ప్రేమించి తీస్తున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు అనే ప్రయత్నం ప్రతిసారి నాకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఆడియన్స్ అది నోటీస్ చేస్తున్నారనే నమ్మకం నేను ఎప్పుడు పెట్టుకుంటాను. ఒక వ్యక్తి నిజాయితీగా కష్టపడ్డప్పుడు ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ నోట్ చేస్తారు. ఇందాక నేను అడిగినప్పుడు టైటిల్ మారుతుంది కదా, హే భగవాన్ నుంచి హే బలవంత్ అన్నప్పుడు నేను చాలా నిజాయితీగా, చాలా జెన్యూన్గా చెప్పాను, ఈ సినిమా టైటిల్ డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఈ ఫ్రైడే సుహాస్ సినిమా వస్తుంది. అండ్ సుహాస్ సినిమా అంటేనే తప్పకుండా ఎంతో కొంత కొత్తగా ఉంటుంది. తన ఎఫర్ట్ 200% పెడతాడు. నిజాయితీ అనే ఫిల్మ్ అవుద్ది అనే నమ్మకం గత 10 ఏళ్ళలో సుహాస్ చాలా స్ట్రాంగ్గా ఆడియన్స్లో గెలుచుకున్నాననే నమ్మకం నాకుంది. నాదైతే గెలుచుకున్నాను. నేను సుహాస్ సినిమా అంటే తప్పకుండా చూడాలనుకుంటా. అలాగే డైరెక్టర్, ఆయనకి ఫస్ట్ ఫిల్మ్ అయినా మీరు మాట్లాడిన మీ స్పీచ్లో వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, మీ ఎఫర్ట్ కానీ, మీరు ఏం చెప్పాలనుకున్న మీ ప్రయత్నం కానీ చాలా బాగా అర్థమైంది. ఆ చెక్లో ఉన్న నెంబర్ నేను చూశాను. ఇందాక వంశీ గారు కూడా చెప్పాను, ఆ నెంబర్ చెప్పుంటే బాగుందండి, బాగా వైరల్ అయ్యేదని. నిజంగా మంచి నెంబర్ ఇచ్చారండి అడ్వాన్స్ చెక్ కింద. తప్పకుండా నేను అప్రిషియేట్ చేయాలి. అంటే నిజంగానే సినిమా బాగా తీశారండి మీనింగ్. నెక్స్ట్ ఈ సినిమా ప్రోమో వచ్చిన దగ్గర నుంచి నాలో కూడా ఎప్పుడు అసలు నేను ఫస్ట్ ఈ ప్రోమో చూడగా అసలు ఏంటి బిజినెస్ నేను కనుక్కున్నాను. అంటే కొంచెం సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి నాకు ఆ బిజినెస్ ఏంటో తెలిసింది. తెలిసాక 10 నిమిషాలు నవ్వుకున్నాను. సో మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ ఫిల్మ్లో మళ్ళీ తీస్తున్నారని కాన్ఫిడెన్స్ నాకు అనిపించింది. వాళ్ళు సినిమాని ప్రమోట్ చేసిన విధానం కూడా ఎప్పుడు ఏం చెప్పాలి, ఎంత చెప్తే క్యూరియాసిటీ వస్తుంది. ఈవెంట్ అనేది ఎలాగో జరుపుతారనండి, దాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనొచ్చు, ఆడియో ఫంక్షన్ అనొచ్చు, బట్ నాట్ అ టైటిల్ చేంజ్ ఈవెంట్ అని పెట్టడం, అదొక డిస్కషన్ పాయింట్ చేయడం. ఐ లవ్ ద ఇంటెంట్ అండ్ ద ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్. హీరోయిన్ శివాని గారు ఇందాక చెప్పాను, నాకు తన డైలెక్ట్ తెలుగు మాట్లాడే విధానం చాలా ఇష్టం. తన హైదరాబాద్ తెలంగాణ తెలుగు మాట్లాడతారు. నాకు ఆ తెలుగు కొంచెం సరిగ్గా ఇంకా రాదు, నేను నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. సో అది చాలా అందంగా ఎక్స్ప్రెషన్తో ఎవరైనా బాగా మాట్లాడినప్పుడు నాకు చాలా ఇష్టం. నేను లిటిల్ ఆర్ట్స్లో కానీ ఇందాక ఆవిడ మాట్లాడినప్పుడు కానీ కూడా నోటీస్ దట్ లాట్, నేను రియలీ లైక్ ఇట్ లాట్. ఆల్ ది బెస్ట్, లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ వర్కింగ్ వెరీ బిగ్ టైమ్ ఫర్ యూ. సుదర్శన్, నాకు సుదర్శన్ చాలా చాలా ఇష్టం. లిటరలీ సుదర్శన్ ఉన్న సినిమాలన్నింటిలో తను ఇంకో హీరో క్యారీ చేసినట్టే తన సినిమాని క్యారీ చేస్తుంటాడు. మాకు వివాహ భోజనంలో కూడా ఉన్నాడు, A1 ఎక్స్ప్రెస్లో కూడా నాతో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకునేది తొందరలో నేను సుదర్శన్ని కూడా హీరోగానే చూడాలని కోరుకుంటున్నాను. నవ్వకం చాలా సీరియస్ చెప్తున్నాను, నేను చాలా సీరియస్ చెప్తున్నాను. నేను వివాహ భోజనం ఎప్పుడప్పుడే చెప్పాను, కుదిరితే దాంట్లో నేను కూడా ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ విత్ ఆల్ ఏంటంటే జెన్యూన్లీ వాంట్ యూ టు, ఒకవేళ నేను నన్ను ప్రొడ్యూస్ చేయలేకపోతే నేను అందులో క్యామియో కూడా చేసి పెడతాను. నేను జెన్యూన్గా చెప్తున్నా. లవ్ సుదర్శన్ చెక్లన్నీ ఆయన ఇస్తారండి, అంత అమౌంట్ నా దగ్గర లేదు. యాక్టింగ్ దగ్గర ఎంతమంది ప్రొడ్యూసింగ్ దగ్గర ఉంటాయి. సో దట్ పార్ట్. శ్రవంత్ గారు ఆల్ ది బెస్ట్ అండి, మీ స్పీచ్ చాలా బాగుంటుంది. హర్ష గారు మీరంటే ఎప్పుడు నాకు చాలా ఇష్టం. సభాముఖంగా కొంచెం మర్యాద ఫార్మల్గా చెప్తున్నా, లవ్ యూ లాట్. వివేక్ సాగర్ బ్రో, ఆల్వేస్ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూర్ మ్యూజిక్, యూ స్పోకెన్ అబౌట్ దిస్ అండ్ చాలా బాగా అందరూ చెప్తున్నారు. అండ్ ఈవెన్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ఇట్. డైరెక్టర్ గారు వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్.
టీంలో ఎవరి పేరు మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. కేకే గారు టీంలో ఎవరి పేరున మళ్ళీ డిఓపి గారి గురించి కూడా చెప్పారు. 36 డేస్లో చేశారంటే చాలా కష్టమే, దాన్ని అచీవ్ చేశారని నేను చాలా కష్టపడి ఉంటారు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ విప్లవ్, మా సూపర్ సూపర్ కూడా ఆయన ఎడిటరు. విప్లవ్ అనే ఎడిటర్, విప్లవ్ నాకు ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే నా యాక్టింగ్ స్టైల్ గురించి నాకే ఒక చాలా ఇంపార్టెంట్ విషయాన్ని తనకే తెలియకుండా నాకు గుర్తించి నేర్పించింది విప్లవ్. అది మా ఫస్ట్ ఎపిసోడ్ ఎడిట్ తర్వాత నేను చూసి తెలుసుకున్నా. నాకు సడన్గా మళ్ళీకి నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు, జనరల్గా 2.5 గంటల సినిమా అంటే ఒకలాగా యాక్టింగ్ చేస్తాం, బలగా ఒక షో అన్నప్పుడు దానికి ఒక చిన్న యాక్టింగ్ మీటర్ మార్చి క్యారెక్టర్ ఫుల్గానే కనిపించాలని చేస్తున్నప్పుడు మాకు కన్ఫ్యూజన్ వచ్చింది. అది విప్లవ్ వచ్చి ఒక లేయర్ వేయగానే మొత్తం అర్థమైంది. అప్పుడు నేనేం చేస్తున్నాను అనేది నాకే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట. సో థ్యాంక్ యూ విప్లవ్ ఫర్ దట్. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యూ టాక్ మీ అబౌట్ మీ. అండ్ ఎవరి పేరు మర్చిపోలేదని నేను నమ్ముతున్నాను. Of course, Andy. Really, thank you a lot for all the kind adjectives used on me all the time. Makes me very shy, but thank you. So, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ ఎంటైర్ ఫిల్మ్కి, సుహాస్కి, వంశీనందిపాటి గారికి, ప్రొడ్యూసర్ రెడ్డి గారికి, డైరెక్టర్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఈ 20th పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా 2021, 22 లోపల నేను కూడా సినిమా చూసేస్తాను. అండ్ ఐ పోస్ట్ ఫర్ ఇట్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇట్స్ అ సుహాస్ ఫిల్మ్ అండ్ ద టైటిల్ ఇస్ హే బల్వంత్. హే బల్వంత్ అన్నా లాస్ట్లో ఇది మాత్రం వస్తాం అనుకున్నా. హే బల్వంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సందీప్ కిషన్ గారు. ఇట్ ఆల్వేస్ కమ్స్ అవుట్ ఆఫ్ లవ్. వి ఆల్వేస్ లవ్ యూ. ఎందుకంటే ఎప్పుడు ఎవరు సందీప్ ఉంటే బాగుంటుంది, వస్తే బాగుంటుంది అనుకుంటే యూ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ యువర్ స్వీట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సుహాస్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ వర్డ్స్. ఓవర్ టు సుహాస్ గారు. అందరికీ నమస్కారం అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా స్పెషల్ థ్యాంక్స్ సందీప్ కృష్ణ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాకు ప్రతి సినిమాకి అన్న మెసేజ్ చేస్తారు, బాగుంది అని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎక్కడి నుంచి కేకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనకైతే కనుక తర్వాత మళ్ళీ ఇప్పుడు విప్లవ్ గారు సూపర్ ఉందండి ఎడిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహి రెడ్డి గారు డిఓపి పాపం నన్ను చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది వర్క్ అండి. లావణ్య గారు చాలా బాగా చేశారండి, నిన్న చూశాను, ఫెంటాస్టిక్ ఉంది యాక్టింగ్. అండ్ శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇంకా కాళ్ళకి ఫ్రాక్చర్ అయినా సరే పాపం వీల్ చైర్లో వచ్చి మరీ చేశారు. వీళ్ళు ఎంత మేరకు చూపించారు తెలియదు కానీ, బట్ సినిమా మీద మీ లవ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మన సినిమాలో పార్ట్ అయినందుకు. అండ్ వివేక్ సాగర్ సార్ గురించి, మన హే బలవంత్ సినిమాలో 2 hours 10 minutes సినిమా, వివేక్ సాగర్ మ్యూజికల్ నైట్ అవుతుంది ఆ సినిమా. ఆయన ఇంకా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఇచ్చారు నిజంగా, ఆయన మ్యూజికల్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ సార్. అంత నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేంద్ర గారు మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మా గోపి అన్న ఏది అడిగితే అది ఇచ్చారు, ఎప్పుడేం కావాలన్నా అది ఇచ్చారు. థ్యాంక్ యూ నరేంద్ర సార్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని ఇంత బాగా తీసుకున్నందుకు నరేంద్ర గారికి. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారికి, ఆయన చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ నుంచి మొత్తం పాజిటివ్గా సెట్ అంతా ఉంచి చేసినందుకు రమణారెడ్డి సార్ కనపట్లేదు. థ్యాంక్ యూ సార్. అండ్ ధీరజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. మా అంబాజీపేట ప్రొడ్యూసర్ మళ్ళీ త్వరలో చెయ్యాలి బ్రో మనం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో వచ్చినందుకు. అండ్ వంశీ గారు వింటమే నేను ఆయన గురించి ఇట్లా చేస్తారంటే అట్లా చేస్తారంటే, ఇలా చేస్తారని తెలీదు. అదేదో పెన్ను, నేను డిగ్రీలో స్లిప్పులు రాసుకునేవాడిని అలాగా పేపర్ తీసుకుని రాసి అదంతా ఏంటి సార్ అంతా ప్లాన్ అనేవాళ్ళు. ఓకే అని చెప్పి, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమాని అంత ముందుకు తీసుకెళ్తున్నందుకు. ఈ టైంలో ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు
మీకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఈ పిల్లోడి పేరు నాగ చైతన్య, సూపర్ యాక్టర్ అండి, నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు. ఆల్ ది బెస్ట్. అండ్ మిథున్ గారు డైలాగ్ ఒకసారి రైటర్ అండి, ఒకసారి ఈయన డైలాగ్ రైటర్ అండి. మన ప్రశాంత్ లైన్ ఇచ్చి తిన్న డైలాగ్స్ చాలా తొందరగా టైంలో నా డేట్స్ ఇష్యూ వల్ల ఏదో తొందరగా రాయాల్సి వచ్చింది. అది తొందరగా రాసినట్టు ఉండదండి, ఒక 1 year టైం తీసుకొని రాసినట్టు రాశారు ఈయన డైలాగ్స్. ఫెంటాస్టిక్ డైలాగ్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గోపి అన్న ఎక్కడ ఉన్నాడు? గోపి అన్న వెళ్ళిపోయాడా? ఉన్నావా? గోపి అన్న, లవ్ యూ అన్న. మా కలర్ ఫోటో నుంచి రైటర్ పద్మభూషణ్ వరకు మాకు బ్యాక్ బోన్గా ఉండి చీఫ్ ఏడీగా వర్క్ చేసి ఫైనల్గా ఈ అన్న డైరెక్టర్ ఎప్పుడు అవుతాడని నేను వెయిట్ చేశాను. మంచి సినిమాతోనే వస్తున్నాం అన్న. ఫైనల్గా నీ డ్రీమ్, పేరెంట్స్ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎంత కష్టపడ్డావు ఏంటి అన్నీ తర్వాత ఈవెంట్స్లో మాట్లాడదాం. చాలా ఈ సినిమాకి ఎంత చేయాలో అంతా చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత నరకం చూశాడు నిద్ర లేకుండా, నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ, నా కోసం ఇంత కష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ. అండ్ సుదర్శన్, నాకు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ సుదర్శన్ అండ్ శివాని ఉన్నప్పుడు నాకు వాళ్ళిద్దరూ చాలా కంఫర్ట్గా ముగ్గురం కలిసి మా ముగ్గురు ట్రాక్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. శివాని కామెడీ టైమింగ్ అదర కొట్టేస్తుంది. అసలు అంబాజీపేటలో దీంట్లో మాకు సంబంధం లేదు యాక్టింగ్కి దీనికి. ఫెంటాస్టిక్ కామెడీ టైమింగ్ శివాని సూపర్ చేసావు. అండ్ సుదర్శన్ కూడా, సుదర్శన్ యాక్చువల్లీ నాకు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నాలో ధైర్యాన్ని నింపి నాకు బ్యాక్ బోన్గా ఉండిపోయాడు. ప్రతిసారి ఈ టెన్షన్లో మేము లవర్స్ లాగా రోజు నైట్ 1 గంట మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. నాకు ఈ సినిమాగా తీసుకుని సుహాస్కి బ్లాక్ బస్టర్ పడాలి అని సుదర్శన్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్. నరేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మధ్యలో ఆయన ఫోన్ చేసి మనం కొడుతున్నామమ్మా అని చెప్పి చాలా మంచి బూస్ట్ నింపుతున్నారు. అండ్ వెన్నెల కిషోర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెన్నెల కిషోర్ అన్న చేసిన ఇంప్రవైజేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయన క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తాం. అండ్ అన్నపూర్ణమ్మ గారితో చేయటం చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి క్యారెక్టర్ అన్నపూర్ణమ్మ గారిది కూడా. ఇందాక మా చాయ్ బిస్కెట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అనురాగ్ అన్న, సందీప్, దివ్య, విద్య నా కోసం వచ్చినందుకు. మా వీడియో మేము షార్ట్ ఫిలిమ్స్ స్టార్ట్ చేసి రిలీజ్ చేసి 10 years అవుతుంది. ఆ సందర్భంగా పిలిచాను. ఈ 10 years ఎట్లా అంటే నేను మంచిగా ఏ బాధలు లేకుండా ప్రశాంతంగా తడిగొట్టేసి నిద్రపోతే కూడా అంత మంచి కళ రాదండి. ఆ 10 ఏళ్ళు అంత మంచి కళ నాకు. ఈ 10 ఏళ్లలో షార్ట్ ఫిలిమ్స్, ఈ మజిలీ రిలీజ్ అయిన తర్వాత మన మజిలీ బ్రేక్ వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో వెయిట్ చేసి మజిలీ బ్రేక్ రావటం, ఆ హైలో ఉన్నప్పుడు అమ్మ మొత్తానికి మనకు బ్రేక్ వచ్చింది అన్నప్పుడు ఒక 10 days టైంలో వరుసగా సినిమాల నుంచి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద హీరోయిన్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హీరోయిన్ నువ్వు ఇలా కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, ఇతను ఎందుకు పిలిచారు అని చెప్పి నా ముందే అన్నారు. ఆయనకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత సుహాస్, కీర్తి సురేష్ అని ఉప్పు కప్పు రంబన్ ఒక సినిమా వచ్చింది. హీరోయిన్ నాకు కీర్తి సురేష్ గారికి మేము చాలా పెద్ద ఫ్యాన్. నేను, మా వైఫ్ కానీ
సో ఆవిడకి మా ఇంటి వంటలు తీసుకెళ్ళే అదృష్టం దొరికింది. మా వైఫ్ చాలా రకాలు చేసి పంపిస్తూ ఉండేది. ఈరోజు ఒకరికొకరు మాట్లాడుకునే అదృష్టం తగిలింది. నువ్వు అని ఎలా ఇతను ఎలా అంటాడు అన్న దగ్గర నుంచి దేవం చూటప్పుడు కీర్తి సురేష్ గారు హాయ్ సుహాసన్ హక్ ఇచ్చారు. ఇది నా విషయంలో ఇది సక్సెస్ అండి. ఎవరైనా ఎప్పుడైనా నన్ను అన్నట్టే నీకేం తెలుసు, నీకు ఇది అవసరమా, ఎందుకు ఇదంతా అన్నప్పుడు నవ్వే వదిలేసేయండి. తర్వాత మీరు సక్సెస్ అవుతారు చూడండి, అప్పుడు కూడా నవ్వే వదిలేసేయండి. ఎందుకంటే మనం ఎవరెవరి ఫీల్డ్స్లో వాళ్ళు మంచిగా రాణించాలనుకుంటారు, హీరో అవుదాం అనుకుంటారు. నార్మల్గా ఎవరైనా హీరో అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా. ఏ క్వాలిటీస్ లేని ఒక పెద్ద ఎగ్జాంపుల్ మీ ముందు నేనే హీరో అయినప్పుడు మీరందరూ ఈజీగా అయిపోవచ్చు. నాకు ఈ ఫిబ్రవరి 20th ఇంకా పెద్ద సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు, రాజు, స్వరాజ్, వివేక్, హెబ్రాన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఫిబ్రవరి 19th ప్రీమియర్స్. ఈ సినిమాకి కష్టపడిన, ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, సాయిధరం తేజ్ అన్నకి వచ్చినందుకు, ట్రైలర్ ఈవెంట్కి అందరికీ పేరు పేరున నాకు సక్సెస్ రావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. సూపర్ సుహాస్ గారు.